అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కాలకేతుడి గర్వం. ఒకప్పుడు కాంచనపుర రాజ్యాన్ని కాలకేతు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. కాలకేతు మహాగర్వి. తనే సర్వశక్తుడనని, తనను పుట్టించిన బ్రహ్మ కూడా తన జోలికి రాలేడని ఒక విధమైన దురహంకారం అతన్ని పట్టి పీడిస్తూ ఉండేది. ఈ నడమంత్రపు సిరి నిలిచేది కాదు. ఇది చూసుకొని మిట్టపడబోకు అంటూ అతని క్షేమం కోరిన వాళ్ళు చిలకకు చెప్పినట్లు చెబుతూ వచ్చారు. అధికార గర్వంతో ఉన్న కాలకేతు ఇటువంటి మంచి మాటలేవి చెవికి ఎక్కేవి కాదు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ తృణీకరించేవాడు. రాజపదవి నుండి తనను తప్పించటానికి ఎవ్వరికీ తరం కాదని అతని ధీమా. ఈ ధీమా వల్లనే అతనిలో చెప్పలేని అహంకారం చెలరేగుతూ వచ్చింది. కాంచనపుర రాజ్యపు ముఖ్య నగరంలో ప్రసిద్ధిగాంచిన ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ప్రతి ఏటా అతి వైభవంగా గొప్ప గొప్ప ఉత్సవాలు, సమారాధనలు జరుగుతూ ఉంటాయి. తను సింహాసనం అధిష్ఠించిన తరువాత కాలకేతు తొలిసారిగా ఆ దేవాలయంలో ఉత్సవం చూడటానికని మంత్రి సామంతులతో, వంది మాగధులతో, సమస్తమైన పరివారంతో బయలుదేరాడు. రాజు చేరుకునేసరికి ఆలయంలో పండితులు పురాణాలు చదువుతున్నారు. పురోహితులు స్వరయుక్తంగా శ్లోకాలు చదువుతూ ఉండగా అతడు వచ్చి గుడిలో ప్రవేశించాడు. అందులోని ఒక శ్లోకానికి అర్థం ఇది: ఈశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు. సంకల్పమాత్రం చేతనే ప్రభువును సేవకునిగా, సేవకుని ప్రభువుగానూ చెయ్యగలవు. ఈ శ్లోకం చదువుతూ ఉండగా కాలకేతుకి ఒంటి మీద తేళ్ళు చెర్రులు పాకుతున్నట్లయింది. శ్లోకమంతా విన్న తరువాత అతడు సహజ సిద్ధమైన తన అహంకారంతో దేవుడు సంకల్పిస్తాడట, తలుచుకుంటే రాజును సేవకునిగాను, సేవకుని రాజుగాను మారుస్తాడట. వెర్రిబాగుల పండితులు, ఇవన్నీ ఏమాత్రమూ అర్థం లేని పిచ్చి శ్లోకాలు అనుకున్నాడు మనసులో. అలా మదనపడుతూ ఉండగా ఏదో తెలియని మైకం పట్టి కాలకేతును వశపరుచుకుంది. ఆవులించి కన్నులు మూశాడు. ఆ మత్తు నుండి మెలకువ వచ్చి లేసేసరికి చుట్టూ చీకటిమయంగా ఉంది. తనతో వచ్చిన మంత్రి సామంతులు లేరు, వందిమాగధులు లేరు, పరివారం లేదు. మినుకు మినుకుమనే దీపపు కాంతి అయినా సమీపంలో ఎక్కడా కనిపించలేదు. కాలకేతుకు కంగారు పుట్టింది. ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. గొంతు ఆర్చుకుపోయింది. ఆ చీకటిలోనే తడుముకుంటూ పోయి ఎలాగో తలుపు ఉండే తావు తెలుసుకున్నాడు. దబదబా తలుపులు బాదుతూ, తలుపు తీయండి, నేను రాజును, కాలకేతు మహారాజును, తలుపు తెరవండి అంటూ గుడి ప్రతిధ్వనించేలా గొంతు చించుకుని అరిచాడు. ఆ కేకలు ఆలయం లోపలి నుంచి వస్తున్నాయి. దేవాలయం అవతల కాపలా వాళ్ళున్నారు. వాళ్లకు ఈ కేకలు వినపడగానే ఆశ్చర్యపడి, ఇప్పుడే కదా ప్రభువు వారు పూజా పునస్కారాలు ముగించుకొని వెళ్ళిపోయారు. వారు వెళ్ళడం కళ్ళారా చూశామే. ఇదేమిటి? నేను రాజును, నేను కాలకేతు మహారాజును అని కేక వేస్తున్నాడే, వీడెవడన్నా పిచ్చివాడా, తాగుబోతా అని వాళ్లల్లో వాళ్ళు వాదించుకోసాగారు. ఎలా అయితేనేమి, కావలివాడు తటపటాయిస్తూనే తలుపు తెరిచేటంతలో మెరుపులాగా ఎవరో వ్యక్తి ఆ చీకటిలోకి దూసుకుపోవటం గమనించాడు. అయినా మనకెందుకనుకొని వాడు చల్లగా ఊరుకున్నాడు. ఇలా పరిగెత్తిన కాలకేతు క్షణంలో రాజభవనం చేరుకున్నాడు. ఎవరక్కడా? మేము దేవాలయంలో నిద్రిస్తూ ఉండగా మా అనుజ్ఞ తీసుకోకుండా ఈ మంత్రి సామంతులు, వందిమాగధులు ఎలా వదిలి వచ్చేశారు? వాళ్లను బంధించండి అని పరివారాన్ని ఆజ్ఞాపించాడు. బంధించండి, పిచ్చివాడు, వీడు రాజభవనంలోకి ఎలా రాగలిగాడు అంటూ సేనానాయకుడు భటులను ఆజ్ఞాపించాడు. మరుక్షణంలో కాలకేతు చేతులకు సంకెళ్ళు బిగించి రాజు ఎదుట నిలబెట్టారు. కాలకేతు రూపంలో ఉన్న దేవదూత రాజును చూస్తూనే మందహాసం చేశాడు.
ఎవరు నీవు అని ప్రశ్నించాడు. నేనా నేనా అంటూ కాలకేతు హోంకరించాడు. క్షణం ఆగి, నేను కాలకేతు మహారాజును, తెలిసిందా అని బదులు చెబుతూ భటుల వైపు తిరిగి, వీడు మోసకారి, నా వేషం వేసుకువచ్చాడు, వీడిని బంధించండి అని ఎలుగెత్తి అరిచాడు. మారువేషంలో వచ్చిన దేవదూతకు కాలకేతులో అతిశయిస్తున్న అహంకారం నవ్వు పుట్టించింది. వీడెవడో తాగుబోతు, అయినా తెలివి తప్పకుండానే మాట్లాడుతున్నాడు. మన ఆస్థానంలో హాస్యగాడుగా అయినా పనికి రావచ్చు. నిషా దిగే వరకు ఖైదులో పెట్టి ఉంచండి అన్నాడు దేవదూత. వెంటనే భటులు అతనిని తీసుకుపోయి ఒక చీకటి కొట్టులో బంధించారు. ఒక వంక అతడు, నేనెవరనుకున్నారో, మహారాజును, కాలకేతును అంటూ అరిచే అరుపులను ఎవ్వరూ లెక్క చెయ్యక పిచ్చివానిని చూసి నవ్వినట్లు పకపకా నవ్వి హేళన చెయ్యసాగారు. మరికొద్ది రోజులకు దేవదూత రాజభవనంలో ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు దేశ దేశాల నుండి సామంతరాజులందరూ వచ్చారు. దర్బారు కళకళలాడుతూ ఉంది. మహామహులందరూ సమావేశమై ఉండగా ఖైదులో ఉన్న కాలకేతును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు దేవదూత. ఆ ప్రకారం కాలకేతుని తీసుకువచ్చారు. రంగురంగుల గుడ్డపేలికలతో కుట్టిన దుస్తులు అతడు ధరించాడు. నెత్తిమీద హాస్యగాడు పెట్టుకునే కుచ్చుటోపి, చెవులో ఒక బారెడు పొడుగు గల వంకరటింకర కర్ర, భుజం మీద కిచకిచలాడుతూ ఉన్న కోతిపిల్ల ఒకటి. ఆ వచ్చిన రాజాదిరాజులందరకు వానిని చూపిస్తూ దేవదూత, ఇతడెవరో మీకు తెలుసా అని అడిగాడు. ఈ మాటకు కాలకేతు పళ్ళు పటపటా కొరుకుతూ, నన్ను గుర్తించలేరా? నేను అసలు కాలకేతు మహారాజును. వీడెవడో నా వేషం వేసుకువచ్చి మాయానాటకం ఆడుతున్నాడు అని వారందరినీ ప్రశ్నించాడు. వారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వి, వీడెవడో కొంచెం తలబిరుసువాడు, కానీ తెలివైన వాడే, భలే హాస్యగాడు అంటూ కాలకేతు కేసి చూసి వేళాకోళం చేశారు. కాలకేతు ఉసూరుమన్నాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజు రూపంలో ఉన్న దేవదూత కాలకేతును అంతఃపురంలోకి పిలిపించాడు. నువ్వెవరు? ఇప్పుడైనా సరిగ్గా చెబుతావా అని అడిగాడు. ఈ ప్రశ్న వింటూనే కాలకేతు కుప్పగా కూలిపోయాడు. కొంతసేపటికి తేరుకొని తెలివిలో పడి, నేనా మహారాజా? నేను పిచ్చివాణ్ణి, మానవ బలాన్ని, దైవ బలాన్ని కూడా ధిక్కరించిన మహాగర్విని, అహంకారపూరితుణ్ణి, బుద్ధిహీనుణ్ణి. దైవబలం లేక నా ప్రజలే నన్ను గుర్తించలేకపోయారని ఇప్పుడు తెలుసుకున్నాను. కళ్ళు తెరిచాను. నా గర్వం అణిగింది, అహంకారం నశించింది. దీనుణ్ణి, ప్రజలకు దాసుణ్ణి అని ఆవేశంతో కాలకేతు భోరున ఏడవసాగాడు. అప్పుడు దేవదూత తృప్తితో తల ఊపి 2 చేతులు ఎత్తి దీవిస్తూ, నీలో గర్వం, అహంకారం నశించాయి. నిజంగా ఇప్పుడు నీవు రాజువి, మహారాజువి, కాలకేతువి అన్నాడు. మరుక్షణంలో చూద్దామంటే దేవదూత మరి కనిపించలేదు. కాలకేతు ధరించిన రంగు పీలికలన్నీ రాజోచితమైన దుస్తులుగా మారిపోయాయి. నెత్తిమీద కుచ్చుటోపి నలువైపులా కాంతులు వెదజల్లే నవరత్న ఖచ్చితమైన కిరీటంగా తయారయ్యింది. కొద్ది రోజుల తరువాత మళ్ళీ కాలకేతు ఆ దేవాలయంలో ఇంకా గొప్పగా ఉత్సవాలు ఏర్పాటు చేశాడు. ఈసారి పురోహితులు వల్లించిన శ్లోకాలు మహారాజుకు ఆనందాన్ని కలిగించినవే కానీ వెగటు కాలేదు. ఈసారి ఈశ్వర శక్తికి, జనవాక్యానికి వినయుడై అతడు జేజేలు పలికాడు. నాటి నుంచి కాలకేతు ప్రజలందరకు ఇష్టుడైనాడు. విన్నారు కదా. దైవభక్తి లేకుండా ఏది జరగదు, జరగబోదు కూడాను. ఉంటాను. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.